దర్శన్ ఫోన్కి కాల్ వస్తుంది. అప్పుడు ఆనంద భైరవి ఆ కాల్ ఎవరు అని చూస్తే అందులో ఒక నెంబర్ ఉంటుంది. ఆ నెంబర్ చూసి ఎవరు అనుకొని తను లిఫ్ట్ చేస్తుంది. లిఫ్ట్ చేస్తే అవతల వ్యక్తి ఎవరంటే సమీర. సమీర ఏమంటుందంటే దర్శన్ ఎక్కడున్నావు దర్శన్ అని చెప్పేసి అని అంటది కదా. ఈ జీవితము సుమంగళిగా ముగిసిపోవాలి నీ ఒడిలో అని చెప్పేసి దర్శన్ ఎక్కడున్నావు రా దర్శన్ అంటూ దగ్గుతూ త్వరగా రా దర్శన్ త్వరగా రా అని చెప్పేసి ఓకే అని చెప్పి కట్ చేస్తుంది ఫోన్. ఆ మాటలు విన్న ఆనంద షాక్ అవుతుంది. షాక్ అయి శరణ్యని పిలిచి అంటది కదా, సమీర మీ జీవితాలను ఇబ్బంది పెట్టడానికేనా మళ్ళీ వచ్చింది అని చెప్పేసి అంటది. అని అంటే అప్పుడు శరణ్య అవును అన్నట్టుగా తల ఊపుతుంటే అప్పుడు ఏం చేయాలో అర్థం కాక ఇద్దరు ప్లాన్ వేసుకొని సరే ఎక్కడైతే సమీర ఉండి దర్శన్ని రా అని చెప్పేసి అన్నదో అక్కడికి దర్శన్ కారులో ఇద్దరు అత్త కోడలు ఇద్దరు కలిసి వెళ్తారు. వెళ్ళేసరికి అక్కడికి ఆల్రెడీ వీళ్ళ కారు వెళ్ళక ముందు నుంచే అక్కడ అనన్య, కాంచన, సమీర ముగ్గురు ప్లాన్ వేసినట్టున్నారు. ఎప్పుడైతే కారు కనిపిస్తుందో వెంటనే సమీర ఉన్నట్టుగా దర్శన్ కారు వస్తున్నట్టున్నది రెడీ అని చెప్పేసి అంటే అనన్య ఉన్న కాంచన పోయి దాక్కుంటారు పక్కన. తర్వాత సమీర వెళ్ళి కాస్టమ్ మీద పడుకుందానికి వెళ్ళి పడుకుంటుంది. ఇలా పడుకోగానే కారు వచ్చేస్తుంది. కారు రాగానే సమీర ఇలా చూసేసరికి ఏముంది, కార్ డోర్ మెల్లగా ఓపెన్ చేసి చూసేసరికి కారులో ఉన్నది ఆనంద భైరవి. ఇంకా దాన్ని మెల్లగా ఈమె సమీర ఇలా చూసి ఆనందం చూసి షాక్ అవుతుంది. షాక్ అయిన తర్వాత మళ్ళీ ఆనంద కారులో నుంచి దిగుతుంది. నిజంగానే సమీర నాటకం ఆడుతుందా లేకపోతే కావాలని దర్శన్ని పిలిపించుకొని తాళి కట్టించుకుందామని ప్లాన్ చేసిందా, ఏం చేసింది? ఆనందం చూసి అసలు ప్లాన్ అంతా ఫ్లాప్ అయిందని చెప్పేసి ఫీల్ అవుతుందా లేకపోతే షాక్లో ఉండి అసలు నిజంగానే ఆనందం దాన్ని చంపేయడానికి చితికి నిప్పి పెడుతుందా, అసలు ఏం చేస్తుంది? లేకపోతే ఇదే లాస్ట్ ఛాన్స్ అనుకొని ఎట్లయితే అనన్య ఆట కట్టించిందో అదేవిధంగా సమీర ఆట కూడా ఈ రోజుతో కట్టిస్తుందా, ఏం చేస్తుందో నెక్స్ట్ ఎపిసోడ్లో చూద్దాం. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండి. బాయ్.